బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోనాపూర్ మమతా బెనర్జీ అల్లుడు సోనాపూర్లో మమతా బెనర్జీ అల్లుడు టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి జరిగింది. అభిషేక్ బెనర్జీపై రాళ్లు కోడిగుడ్లతో అటాక్కి పాల్పడ్డారు స్థానికులు. దొంగ దొంగ అంటూ బెనర్జీకి వ్యతిరేకంగా స్థానికులు నినాదాలు చేశారు. టీఎంసీ నేతల పరామర్శకు వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. దాడిలో ధ్వంసమైంది అభిషేక్ కాన్వాయ్. ఘటనతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఘటనపై టీఎంసీ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి దాడి దృశ్యాలు. ఘటన వెనుక బీజేపీ హస్తం ఉందని అంటున్నది టీఎంసీ, ఎస్పెషల్లీ అభిషేక్ బెనర్జీ. బీజేపీ దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నాడు అభిషేక్ బెనర్జీ. ఎన్నికలు పూర్తయి నెల కూడా కాలేదు. పోలీసుల కనుసన్నల్లో ఇదంతా జరుగుతూ ఉందా అనే క్వశ్చన్ కూడా తెరమ తీసుకొస్తున్నారు. ఎందుకు పోలీసులు కనుచూపు మేరలో ఎక్కడా కనిపించడం లేదు అంటూ ఇక్కడ అభిషేక్ బెనర్జీ చెప్పడం ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి తీవ్ర సంచలనంగా మారింది. అండ్ దాంతోపాటు సోనాపూర్కు వస్తున్నట్లు ముందే సమాచారం ఇచ్చినా భద్రతా చర్యలు చేపట్టలేదు అంటూ కూడా అభిషేక్ బెనర్జీ చెప్పుకొచ్చాడు. అంటే అర్థం చేసుకోవచ్చు. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. అక్కడ మహిళలు ఓకే ఈ అంశానికి సంబంధించి అభిషేక్ బెనర్జీ రియాక్ట్ అవుతూ ఉన్నారు. అభిషేక్ బెనర్జీ ఏమంటున్నారో చూద్దాం. দেখুন কোনো পুলিশ নেই, পুলিশে বারবার জানানোর পরেও এই হচ্ছে বিজেপির গণতন্ত্রের নিদর্শন। আমি হেলমেটটা খালি পরে আছি, মাথাটা থেকে চুলছে হয়ে বলার পরেও হোয়াটসঅ্যাপে কমিউনিকেশন করা হয়েছে, ফোন করা হয়েছে, কোন রকম ফোর্সের ব্যবস্থা নেই, কিচ্ছু নেই। পুলিশের প্ররোচনায় এই ঘটনা ঘটিয়েছে। আমি হাইকোর্টে যাব, পুরো ঘটনা আপনাদের রেকর্ডেড রয়েছে। আর এখানে ইট পাটকেল আমি অভিষেক বন্দ্যোপাধ্যায় ব্রাহ্মণ সন্তান, আমি বাংলাদেশি, মেয়েরা ভারতীয়। రైట్, విజువల్స్ మీరు చూశారు కదా. ఆయన ఒకటే అంటూ ఉన్నాడు, ఈ దాడి వెనకాల ఉన్నది, ఈ దాడి వెనకాల కుట్రకోణం ఉంది, ఈ దాడి వెనకాల బీజేపీయే ఉంది అంటూ కూడా పెద్ద ఎత్తున అక్కడ ఆరోపణలు గుప్పిస్తున్నారు అభిషేక్ బెనర్జీ. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. అభిషేక్ బెనర్జీ మీద దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఉంది టీఎంసీ. తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా ఈ ఘటనని ఖండిస్తూ ఉంది. ఈ అంశానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అభిషేక్ బెనర్జీ అక్కడికి చేరుకున్నారు. టీఎంసీ నేతలను పరామర్శించేందుకు ఆయన అక్కడికి చేరుకున్న తర్వాత జరిగిన దాడి ఘటన ఒక్కసారిగా షాక్ గురైంది టీఎంసీ. అసలు ఏం జరిగింది డీటెయిల్గా మాట్లాడుకుందాం. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి దాదాపు ఇంకా నెల రోజులు కూడా పూర్తి కాలేదు. మే 4న రిజల్ట్స్, మే నెలాఖరిది. అయితే హింస మాత్రం అక్కడ చల్లారలేదు. ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి, ఆ తర్వాత కూడా హింస కంటిన్యూ అయిపోయింది. బట్ ఆ హింసలో ఎవరైతే మరణించారో వాళ్ళ ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు అక్కడికి వెళుతాడు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ వెళుతూ ఉన్నాడు ఇంకా అక్కడికి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ. సోనార్పూర్లో ఆ బాధితుడిని కలిసేందుకు వెళ్తూ ఉండగా ఆయనపై దాడి జరిగింది. ఈ దాడిలో ఆయనపై కోడిగుడ్లు వేశారు, రాళ్లు వేశారు. చేతికి వచ్చింది చేతికి అందినట్టుగా ఆయన మీద దాడికి పాల్పడ్డంటే అర్థం చేసుకోవచ్చు. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు కావచ్చు, భద్రతా సిబ్బంది వల్ల ఆ సేఫ్టీ హెల్మెట్ ఉంటుంది కదా, ఆ హెల్మెట్ని వెంటనే ఆయనకి ఇచ్చి ఆయన కాపాడే ప్రయత్నం చేస్తుంది. చూడొచ్చు మహిళలు అక్కడ ఉన్నారు. ఆయన ముఖం మీదకి, ఆయనకి ఏకంగా ముఖం మీదకి వెళ్ళి గుడ్డు కొట్టారు. మీరు చూడొచ్చు, అదుగు మహిళలు ఎల్లో కలర్ సారీలో ఉన్న మహిళలు మీరు చూడొచ్చు, గుడ్డు తీసుకెళ్ళి ఆయన మొహం మీద కొట్టారు ఏకంగా. అదిగోండి మీరు చూడొచ్చు అక్కడ సెక్యూరిటీ సిబ్బంది, అదిగోండి సెక్యూరిటీ సిబ్బంది మీద కూడా ఆ కోడిగుడ్ల దాడి జరిగింది. అదిగోండి అక్కడ మహిళలు ఆయన మీద అటాక్కి పాల్పడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ క్రమంలో ఆ దాడిని ఖండించడం జరిగింది. చొక్కా చింపేశారు, ఆయన బట్టలని చింపేశారు. మీరు చూడొచ్చు ఆయన తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే అవకాశం లేకుండా చేశారు. దాంతో అక్కడి ఇక లాభం లేదని చెప్పి ఒక్క పెట్టున కాస్త ముందుకు వెళ్ళి అక్కడి నుంచి తన ర్యాలీని కంటిన్యూ చేశారు. అభిషేక్ బెనర్జీకి త్రుట్లో గాయాలు తప్పాయి. భద్రతా సిబ్బంది తమ హెల్మెట్ ఇచ్చి ఆయనని కాపాడే ప్రయత్నం చేసింది. పశ్చిమ బెంగాల్ సోనాపూర్లో మమతా బెనర్జీ మేనల్లుడు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి జరిగింది. ఎన్నికల తర్వాత హింస జరుగుతూ ఉంది, ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. అయితే ఆ హింసలో ఎన్నికల సందర్భంలో జరిగిన హింసాకాండలో అప్పుడున్న బాధితులకి
ఆ కుటుంబాలను పరామర్శించడానికి అభిషేక్ బెనర్జీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనపై ఈ దాడి జరిగింది. అయితే ఈ టైంలోనే అక్కడున్న కొంతమంది దొంగ అంటూ నినాదాలు చేశారు. ఈ దాడి నుంచి అభిషేక్ను కాపాడేందుకు భద్రతా సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. వాళ్ళ హెల్మెట్ని ఆయనకి ఇచ్చారు. ఆయన్ని కాపాడే ప్రయత్నం చేశారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉండింది అనేది. అయితే బీజేపీ కార్యకర్తలు ఈ దాడి చేశారంటూ టీఎంసీ టాప్ లీడర్ కీలక నేత అభిషేక్ బెనర్జీ చెప్పుకొచ్చారు. అయితే ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది అక్కడ. ఆ విజువల్స్ని చూస్తున్నారు. అభిషేక్ బెనర్జీ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఇదంతా బీజేపీయే ప్రోత్సహించింది అంటూ కూడా ఆయన ఆరోపించారు. రకంగా వాళ్ళు ఏం చేస్తారో చూడండి. ఇదేనా వాళ్ళ ప్రజాస్వామ్యానికి ఉదాహరణ? ఇంకా ఎన్నికలు జరిగి నెల కూడా కాలేదు కదా, పోలీసు అక్కడ కనిపించలేదని చెప్పి అంటూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో దాడి చేసిన మహిళలు కూడా రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏమంటారో చూద్దాం. आज अंडा लेके आया। इतना दिन से ममता बनर्जी अन्याय को प्रश्रय दिया। आज भी उसका भाईपो अभिषेक बनर्जी उसको ही सपोर्ट कर रहा है। जो लड़का अच्छा नहीं, वो छोटा से वो नशा करके ही मर गया, हम लोग को पता है। वो नशा करके एक्सपायर होया, उसको फिर सपोर्ट करने के लिए इतना दूर तक भाग के आया। हम लोग का पास जो प्रूफ है छोटा से आया। प्रोटेस्ट इसलिए कर रहा हूँ, वो जो लड़का एक्सपायर हो गया, वो लड़का का घर मेरा बाजू में मैं देखा था। छोटा से वो नशा में डूबा था। वो लड़की को लेके इधर उधर जाता था, शादी भी नहीं किया। उसका पास पार्टी नाम करके पैसा भी लेता था। अभी भी वो टीएमसी का वर्कर था, लेकिन वो टीएमसी का जेन्युइन वर्कर नहीं है। जिधर वो मारा पीटा लगता था, इधर उधर जाता, उधर मारपीट जिधर होता था, वो मारपीट के लिए उसको रखा था। वो गुंडा है, वो कोई भाला काम के लिए वो टीएमसी पार्टी लीडर नहीं है। वो हर टाइम जिधर मारपीट होता था वो टीएमसी का सपोर्ट करके उधर मारपीट करने के लिए जाता था। प्रोटेस्ट इसलिए రైట్, అది ఆ మహిళలు ఆరోపిస్తూ ఉంది. ఈ అంశానికి సంబంధించి అక్కడ ఒక విజువల్స్ చూడండి ఎంత ఆందోళనకరంగా ఉన్నాయంటే కనుక పోలీసులు ఎదుటే అక్కడ భద్రతా సిబ్బంది ఉన్నారు, వాళ్ళు ఎదుటే వాళ్ళు దాడికి పాల్పడుతున్నారు. ఒక్కసారి మహిళలు ఏమంటూ ఉన్నారంటే కనుక తీవ్రమైన ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు. మమత ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వం మమత హయాంలో జరిగిన కొన్ని అంశాలని వాళ్ళు అక్కడ స్పృశించడం జరుగుతోంది. లెట్స్ సీ వాళ్ళు ఏమంటారో ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మళ్ళీ మాట్లాడుకుందాం. అక్కడ మహిళలు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. రేట్ మీరు చూడొచ్చు, వాళ్ళు కోడిగుడ్లను చూపిస్తూ ఏకంగా అక్కడ అభిషేక్ బెనర్జీకి టీఎంసీకి వ్యతిరేకంగా వాళ్ళక్కడ నినాదాలు చేస్తూ ఉన్నారు. అభిషేక్ బెనర్జీకి రావడానికి వీలు లేదు అని అర్థం వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడకు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్ వీడియో డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒకసారి దాడి తర్వాత ఇదే అంశం మీద అభిషేక్ బెనర్జీ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. কোনো পুলিশ নেই, পুলিশে বারবার জানানোর পরেও এই হচ্ছে বিজেপির গণতন্ত্রের নিদর্শন। আমি হেলমেটটা খালি পরে আছি, মাথাটা ফেটে চুলছে হয়ে পুলিশকে বলার পরেও হোয়াটসঅ্যাপে কমিউনিকেশন করা হয়েছে, ফোন করা হয়েছে, কোনো রকম ফোর্সের ব্যবস্থা নেই, কিচ্ছু নেই।